శుభంకరి వీక్షకులకు ఉగాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతో వాగ్దేవ్యై నమః గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం సద్గురుచరణాభ్యాం నమః. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మసుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో పంచాంగాన్ని శ్రవణం చేయడం వల్ల, తెలుసుకోవడం వల్ల గంగాది పుణ్య నదీ స్నాన ఫలితంతో పాటుగా ఆయుష్, ఆరోగ్యము అభివృద్ధి చెందుతాయని, నానాకర్మ సుసాధనం పలు గొప్పనైనటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి పంచాంగంలో ఉన్నటువంటి 5 భాగాలను తెలుసుకోవడం వల్ల మనకు గొప్పనైనటువంటి విశేష ఫలితాలు కలుగుతాయని ఆర్యుల యొక్క ఉక్తి. ఈ పంచాంగం లోపల 5 అంశాలు ఉంటాయి. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అని చెప్పి ఈ 5 అంశాలను తెలుసుకోవడం ద్వారా ప్రతి మానవుడు తను సాధించాలనుకున్నటువంటి గొప్పనైనటువంటి పనులను ఏ రోజు సాధించుకోవడానికి, ఏ రోజు మొదలుపెట్టుకోవడానికి ఉపయోగంగా ఉంటుందో తెలుసుకోవచ్చు. తిథేశ్చ శ్రియమాప్నోతి, వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాత్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిశ్చ. అంటే తిథి తెలుసుకోవడం వల్ల శ్రియాన్ని అంటే శ్రేయస్సును పొందుతాడు. వారాత్ ఆయుష్యవర్ధనం, వారమును తెలుసుకోవడం వల్ల ఆ వారం వల్ల ఆయుష్ కలుగుతుంది. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రాన్ని ఏ రోజు ఏ నక్షత్రం ఉందో తెలుసుకోవడం వల్ల మన యొక్క పాపాలన్నీ హరించబడతాయని. యోగాత్ రోగ నివారణం, యోగం అనేటువంటి దానివలన రోగాలు నశింపబడతాయని. కరణాత్ కార్యసిద్ధిశ్చ, కరణాన్ని తెలుసుకోవడం వల్ల గొప్పనైనటువంటి కార్యక్రమాలు సాధించుకునేటువంటి అవకాశం కలుగుతుంది అని చెప్పి ఈ పంచాంగం యొక్క శ్రవణం. ఇది క్రోధినామ సంవత్సరము. ఇంతకుముందు 2019లో శుభంకరి ప్రేక్షకులకు మనం తెలియజేయడం జరిగింది. అప్పుడు వికారినామ సంవత్సరము జరిగింది. ఆ యొక్క వికారినామ సంవత్సరము ఆ యొక్క పేరులోనే మనకు వికారం అనేటువంటి కనబడుతుంది. 2020-21 వచ్చేసరికి అది వికృతి నామ సంవత్సరం వచ్చింది. వికృతి నామ సంవత్సరంలో మనం ఈ కరోనా వలన, కోవిడ్ వలన చాలా గొప్పనైనటువంటి ఈతి బాధలు పొందడం, మనందరం 60-70 రోజుల వరకు ఇంట్లో ఉండడం జరిగింది. 21వ సంవత్సరంలో శార్వరి నామ సంవత్సరం వచ్చింది. శార్వరి అంటే చీకట్లు. ఎప్పుడైతే ఈ వికారి నామ సంవత్సరంలో మొదలైనటువంటి వికారము వికృతి నామ సంవత్సరంలో తీవ్ర రూపాన్ని ధరించి ఈ కరోనా అనేటువంటి ఒక భూత ప్రభావం వల్ల మనకు గొప్పనైనటువంటి ఇబ్బందులు కలిగించి మనందరి యొక్క జీవితాలను, అంటే ప్రతి ఒక్క రంగంలో ఉన్నటువంటి చిన్న కార్మికుడి నుంచి మొదలు పెద్దవారి వరకు కూడా వాళ్ళందరినీ కూడా చీకట్లో నెట్టివేసింది. దాని తర్వాత ప్లవనామ సంవత్సరం వచ్చింది. ప్లవ అంటే ఓడ, ఒడ్డుకు చేరవేసినండి. అంటే కరోనా తర్వాత వచ్చేటువంటి సంవత్సరం అవుతుందో మనకు కొంత ఉపశమనాన్ని కలిగించింది అని చెప్పి చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు 2023వ సంవత్సరంలో మనకు శోభకృత నామ సంవత్సరం వచ్చింది. అందరికీ శుభాలు కలుగజేసింది. ఇప్పుడు మరి ప్రస్తుతము 2024వ సంవత్సరంలో మనం ఇప్పుడు ఉగాది పంచాంగ శ్రవణం చేసుకోబోతున్నటువంటి సంవత్సరం యొక్క పేరు ఏమిటండి అంటే క్రోధినామ సంవత్సరము. క్రోధము కలిగినటువంటిది, అంటే క్రోధాన్ని ఎక్కువగా ఇచ్చేటువంటిది. క్రోధం అంటే మనుషులలో గొప్పనటువంటి కోపాలు కలిగించేటువంటి విధంగా ఈ యొక్క దీనికి ఒక అర్థాన్ని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఉగాదికి మరి ఎన్ని సంవత్సరాలు పూర్తయినాయి, కలియుగం ప్రారంభమయ్యి అంటే 5125వ సంవత్సరంలో మనం ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఉన్నాం. ఎలా లెక్కించారు దీన్ని అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు భూలోకంలో తను
చాలించి వైకుంఠానికి పోయినటువంటి రోజు నుంచి మనకు కలియుగం అనేటువంటిది ఆరంభమైంది అని చెప్తున్నారు. అప్పటికల్లా శ్రీకృష్ణ పరమాత్ముడు నిర్యాణం చెంది 5125 సంవత్సరాలు పూర్తయినాయని చెప్పి మనకు ఈ యొక్క పంచాంగంలో చెప్పబడుతుంది. శంకర భగవత్పాదాచార్యులు జన్మించి 2096 సంవత్సరాలు దాటింది. అదేవిధంగా విక్రమార్క శకాన్ని చూసుకున్నట్లయితే 2081 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. శాలివాహన శకాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే 1946 సంవత్సరాలు మనం పూర్తి చేసుకొని ఇప్పుడు ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం. అయితే క్రోధము అనేటువంటి పదానికి చాలామంది భగవద్గీతలో విని ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్మ క్రోధము వల్ల కలిగేటువంటి అనర్థాన్ని గురించి చాలా చక్కగా వివరించారు. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే క్రోధము వలన ఒకానొక రకమైనటువంటి సమ్మోహనం అనేటువంటిది మనిషిలో కలుగుతుంది. సమ్మోహనము అంటే మనము ఏ పని చేస్తున్నామో ఆ పని చేసేటువంటి సమయంలో మనకు తగినటువంటి బుద్ధి వికాసం అనేటువంటి సరిగా పనిచేయకపోవడము, ఆ సమ్మోహనంలో ఉన్నటువంటి వాళ్ళై మన యొక్క బుద్ధి స్మృతి అనేటువంటిది భ్రమించిపోతుంది. ఆ స్మృతి భ్రమించడం వలన బుద్ధి అనేటువంటిది సరిగా పనిచేయదు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఆ బుద్ధి విఘటించినటువంటి కారణంగా మనకు గొప్పమైనటువంటి చేటు కలుగుతుంది అని చెప్పి క్రోధముకు సంబంధించినటువంటి వివరణ మనకు భగవద్గీతలో కనబడుతుంది. ఇది క్రోధినామ సంవత్సరము కనుక ఇక్కడ కొంత కోపముతో కూడినటువంటి వ్యవస్థలు, అంటే కోపము అంటే ప్రకృతి వైపరీత్యాలను కూడా భగవంతుని యొక్క కోపంగా చూసుకోవచ్చు. ఈ విధంగా క్రోధము అనేటువంటి ఈ నామము కలిగినటువంటి సంవత్సరం యొక్క ఫలితాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ క్రోధినామ సంవత్సరంలో నవనాయకుల యొక్క స్థితిగతులు చూసినట్లయితే ఈ క్రోధినామ సంవత్సరము మనకు మంగళవారం రోజు నాడు వచ్చింది. ఏ వారం నాడైతే ఉగాది పర్వకాలము ప్రారంభమవుతుందో ఆ వారముకు సంబంధించినటువంటి అధిపతి ఆ యొక్క సంవత్సరానికి రాజుగా ఉంటాడు. ఇక్కడ రాజు కుజుడైనాడు. మంగళవారం నాడు వచ్చింది కనుక మంగళవారానికి అధిపతి అయినటువంటి కుజుడు ఈ యొక్క రాజుగా ఉన్నాడు. మంత్రి శని, సేనాధిపతి శని, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి గురువు, నీరసాధిపతి కుజుడు. ఈ విధంగా మొత్తం 9 మంది నవనాయకులు ఉంటారు. అంటే మొత్తం మీద 9 మంది ముఖ్యమైనటువంటి నాయకులు అనేటువంటి వాళ్ళు ఈ విధంగా ఉంటారు. మరి ఈ కుజుడు ఇప్పుడు రాజుగా ఉన్నటువంటి సమయంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సినటువంటి సంగతి. రాజ్ఞః కుజస్య ఫలః అంటే కుజుడు రాజుగా ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తాడు. అగ్నితస్కర రోగాస్యు అంటే కుజుడు అనేటువంటి వాడు రాజుగా ఉంటే అగ్ని బాధలు ఎక్కువగా ఉంటాయి. తస్కర అంటే చోర భయాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత రోగ భయాలు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క కుజుడు అయినటువంటి వాడు రాజుగా ఉన్నటువంటి సమయం కారణంగా ఈ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పారు. వర్షాలు తక్కువగా ఉంటాయి, పంటలు కూడా తక్కువగా పండుతాయి, ఆహార పదార్థాల ధరలు కొద్దిగా ఎక్కువగా సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి కొద్దిగా కనబడడం లేదు. అంతేకాకుండా ఈ యొక్క రాజుగా కుజుడు ఉన్నటువంటి కారణంగా కొంత సర్పబాధలు అంటే పాము కాట్లకు గురి కావడం అనేటువంటిది కూడా ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఈ క్రోధినామ సంవత్సరంలో కనబడుతున్నాయి. అదేవిధంగా మంత్రి విషయానికి వచ్చేసరికి మందవృష్టిర్ మందసస్యం సర్వే పాపరతాః నరాః ప్రజాపీడా భవే నిత్యం సూర్యపుత్రస్య మంత్రితః. సూర్యుని యొక్క పుత్రుడైనటువంటి శని ఈ యొక్క సంవత్సరానికి మంత్రిగా ఉన్న కారణంగా మంత్రి సామాన్యమైనటువంటి వర్షాలనే కురిపిస్తాడు, పంటలు తక్కువగా పండుతాయి. అదేవిధంగా ప్రజలు చాలా రకాల పాపకర్మల యందు ఎక్కువగా ఆసక్తిని పెంపొందించుకుంటారు. ఈ విధంగా పాపకర్మలు అంటే ఇంతకుముందు మనం క్రోధినామ సంవత్సరం అని చెప్పాం కదా, మనిషి అనేటువంటి వ్యక్తి పాపకర్మల యందు అనురక్తుడై తాను చేసేటువంటి పని యందు ఇది సత్యమా అసత్యమా, చేయతగినదా చేయతగనిదా అనేటువంటి విచారణ లేకుండా కార్యక్రమాన్ని చేయడం వల్ల తద్వారా వచ్చేటువంటి సమస్యలను
పొంది తను కొంత కష్టాన్ని అనుభవించేటువంటి పరిస్థితి కనబడేటువంటి ఈ శని యొక్క ఫలితం కనబడుతుంది. తర్వాత ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో రాజులకు అధికారులకు పరస్పరమైనటువంటి ఘర్షణలు తలెత్తేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అదేవిధంగా సస్యాధిపతి కుజుడు అయినటువంటి కారణంగా సువృష్టి సర్వదేశేషు సమృద్ధా శనకాదయ రక్తభూమిస్తు ఫలిత పూర్వసస్యాధిపే కుజే. కుజుడు సస్యాధిపతి అయినటువంటి కారణంగా కొన్ని దేశములలో అంటే చాలా వరకు అన్ని దేశములలో అనుకూలమైనటువంటి వర్షములు పడేటువంటి అవకాశం ఉంది. శనిగలు మొదలైనటువంటి ధాన్యములు విరిగా పండుతాయి. అలాగే ఎర్రరేగడి భూములు అంటారు, నల్లరేగడి ఎర్రరేగడి భూములు అంటారు. ఆ ఎర్రరేగడి భూములకు గొప్పనటువంటి ధరలు కూడా వచ్చేటువంటి అవకాశం ఈ యొక్క సస్యాధిపతి కుజుడు అయినటువంటి కారణంగా మనకు కనబడుతూ ఉంది. అదేవిధంగా క్రోధినామ సంవత్సరం ఈ ఈతి బాధలు కలిగిస్తూ పంటలకు వృద్ధి ఇచ్చినప్పటికీ కూడా దంపతులకు రాజులకు పరస్పర వైరములను రోగములను కలిగింపజేసేటువంటి విధంగా కొంత గోచారం కనబడుతుంది. క్రోధ లోభ పరాణులైనటువంటి రాజులు ప్రజాపీడను కలిగించేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. ఈతి బాధలు ఎక్కువ అవుతాయి. తర్వాత వర్షములు తక్కువగా ఉండడం కారణం వలన పంటలు కూడా కొద్దిగా తక్కువగా పండేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. అదేవిధంగా సేనాధిపతి శని అయినటువంటి కారణం చేత శని సేనాధిపతి అయితే రాజులు అధర్మపరమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. చతురంగ బలాలు లేనివారుగా ఉంటారు. అదేవిధంగా చాలా వరకు కూడా ప్రజలు పాపక కృత్యాలని ఆచరిస్తూ ఎల్లప్పుడూ కలహించుకుంటూ కొట్లాటలు పెట్టుకుంటూ ఉండేటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కుజుడు పరీక్షకుడైనందువలన ప్రజలకు చోర అగ్ని శస్త్ర బాధలు కలుగుతాయి. చోర అంటే గొప్పనటువంటి దొంగతనాలు అవుతాయి ఈ సంవత్సరం. అగ్ని బాధలు అంటే వాయువుకు అగ్ని తోడై గొప్పనటువంటి ప్రకృతి విపత్తులు, అడవులు తగలబడడం కానీ, ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్స్ కావడం కానీ, ఈ విధమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అదేవిధంగా శస్త్ర బాధలు కలుగుతాయి. అంటే శస్త్ర బాధలు ప్రజలందరికీ ఎందుకు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే కనుక ఎక్కువగా యాక్సిడెంట్లు అయ్యేటువంటి అవకాశం చాలా వరకు ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో సామూహిక మరణాలు సంభవించేటువంటి కారకత్వం కూడా ఈ సంవత్సరం కనబడుతుంది. ఎరుపు వర్ణం కలిగినటువంటి పంటలు ఎక్కువగా పండుతాయి. అదేవిధంగా గ్రామ పాలకుడు శని అయినటువంటి కారణంగా చోరాది దుష్ట బాధల చేత ప్రజలు భయభ్రాంతులు అవుతుంటారు. ఎక్కడో దొంగతనం జరిగింది, ఆ పలానా ఊర్లో దొంగతనం జరిగింది అని చెప్పి ఆ ఊర్లో ఆ 2-3 రోజుల వరకు కూడా ప్రజలందరూ కూడా ఆ యొక్క భయం వలన బాధపడుతూ ఉంటారు. ఈ విధంగా రెండవది పశుపాలకుడు యముడైనాడు. పశువులను పరిపాలించేటువంటి వాడు యముడవడం వల్ల పశుపీడా భవేన్నిత్యం యమశ్చేత్ పశునాయకే. ఎప్పుడు కూడా పశువులకు యముడు పాలకుడు కావడం వల్ల ఎక్కువగా పశువులు మరణాలు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఇంకొకటి కొద్దిగా సంతోషపడాల్సిన విషయం ఏంటి అంటే శ్రీకృష్ణస్య ఫలం. అంటే గోవులను పరిపాలించడానికి నాయకుడైతే గోవులకు నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన యమధర్మరాజు అయితే కనుక గోవులను బయటకు తీసుకుపోయి ఆ యొక్క అంటే బయట ప్రాంతాలకు తీసుకుపోయి మళ్ళీ రక్షించేటువంటి వాడు ఎవరున్నారు అంటే శ్రీకృష్ణుడు. కనుక శ్రీకృష్ణుడు పశునాయకుడైనందువలన పాడి పంటలు అభివృద్ధి చెందుతాయి. అంటే ఎప్పుడైతే కొంత పశువులకు ప్రాణ సంకటం కలిగించేటువంటి సంఘటనలు ఏర్పడినప్పుడు ఆ సంఘటన నుంచి ఆ పశువులను తప్పించే విధంగా కొందరు ఆ ప్రయత్నాలు చేయడం వల్ల ఆ పశువులకు ఎలాంటి హాని జరగకుండా ఉంటుంది. గోవులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి మంచి పాలను అధికంగా ఇచ్చేటువంటి విధంగా కనబడుతుంటాయి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పారు. మేఘాది నిర్ణయాన్ని ఫలానికి వస్తే కనుక ఈ సంవత్సరం మొదటగా నివృత్తి దిశలో వర్ణుడు అనేటువంటి మేఘం ఏర్పడుతుంది. మహాఘోరం మహాఘాతం వర్షవాయు సమన్వితం అని చెప్పి వాయువుతో కూడినటువంటి వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఈ వైశాఖ మాసం తర్వాత కూడా వడగండ్ల వానలు కూడా ఎక్కువ పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం లోపల. ఈ క్రోధినామ సంవత్సరం యొక్క వర్ష లగ్నాన్ని కానీ
జగల్లగ్నాన్ని కానీ పరిశీలించినట్లయితే ప్రధాన రంగాల్లో నాయకులైనటువంటి వారికి ఏకాధిపత్య ధోరణుల వల్ల చిక్కులు, అకాల వైరాలు పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. తర్వాత శాంతి భద్రతల విషయం లోపల దోషులను అదుపు చేయడంలో కొంత ఇబ్బంది పడేటువంటి అసమర్థత వ్యక్తపరిచినటువంటి విధంగా ప్రభుత్వంపై కొంత విమర్శలు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అలాగే సైన్యాధిపతులకు, రాజకీయ నాయకులకు బయటకు కనబడని వైషమ్యాలు పొడచూపేటువంటి అవకాశం కనబడుతుంది. శత్రు దేశముల యొక్క వైఖరిలో కొంత స్వల్పమైనటువంటి సానుకూలత కలిగినప్పటికీ కూడా నాయకుల యొక్క చాతుర్యం వల్ల ఆ యొక్క సమస్యలు తొలగిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. పాలకులకు, అధికారులకు సమన్వయం లోపించడం వల్ల కొన్ని చికాకులు, కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరుగా వర్షాలు కురిస్తే, కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశం కనబడుతుంది. అన్ని రంగాల్లో ఇటు ప్రజలకు, అటు పాలకులకు సంక్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా, అంటే ప్రజలకు, పాలకులకు ఇద్దరికీ ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా కొంత మిగిలినటువంటి శుభకారకత్వ గ్రహాల కారణం చేత ముందుకు పోయేటువంటి అవకాశాలు కనబడుతుంది. రాష్ట్రాభివృద్ధికి పాటుపడడంతో పాటు అలాగే కొంత సహచర ప్రధాన నాయకుల సహకారాలు కూడా ఉండడం వలన ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రంలో పనులు వేగవంతంగా ముందుకు వెళ్ళి ప్రజల పురోగతికి దోహదం చేసేటువంటి సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కరువు కాటకాలు, మరికొన్ని ప్రాంతాల్లో వరదలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విషయంలో ప్రభుత్వ ప్రయత్నాలు గతం కంటే కొంత మెరుగ్గా ఉంటాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ కూడా వృధా వ్యయం ఎక్కువై ప్రజలకు సకాలంలో ఆర్థిక ప్రయోజనాలు అందే విషయంలో కొంత అసంతృప్తి వాతావరణం కలిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. బ్యాంకింగ్ రంగాల్లో కొంత ఎక్కువ తక్కువ సూచనలు కనిపిస్తున్నాయి. నిత్యావసర నిర్వహణ వ్యయం గతం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. ప్రజలకు కాస్త ఊరడింపు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందుతాయి. అదేవిధంగా రవాణా రంగంలో కొన్ని క్లిష్ట సమస్యలు, ఆకస్మిక దుర్ఘటనలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో కనబడుతున్నాయి. వ్యవసాయ రంగంలో ప్రకృతి బాధల వల్ల పంటలు తగ్గడం, రైతులకు గిట్టుబాటు ధర విషయంలో పరిశ్రమ అధిపతుల వలన కానీ, శాసన ప్రభుత్వం వలన కానీ కొంత నిర్లక్ష్యము వ్యక్తపరిచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా శిశు సంక్షేమము, సంగీతము, సాహిత్యము, పరిశోధన రంగాల్లో ప్రభుత్వ అలసత్వ ధోరణి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వేతర సంస్థల వలన ఆ యొక్క రంగాలన్నీ కూడా నిలదొక్కు ఉంటాయి. అంటువాదులు ఈ యొక్క సంవత్సరంలో కొంత ప్రబలంగా పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఆందోళన పెరిగినప్పటికీ ఆరోగ్య విషయంలో ప్రజలకు కొంత ఆందోళన కలిగినప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలు అందించేటువంటి విషయంలో గొప్పమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనబడుతున్నాయి. అదేవిధంగా రాజకీయ తీవ్రత వలన ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ కొన్ని దుర్ఘటనలు జరగడం వలన వాటిని అధిగమించి ఈ యొక్క డెవలప్మెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాతీయ రహదారుల యొక్క నిర్మాణం కానీ, పురోగతి కానీ ముందుకు సాగుతూ ఉంటుంది. అదేవిధంగా విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వ నిరాధారణ ధోరణి ప్రగతికి తిరోగమనంగా కనిపించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలలో పరస్పర సుహృద్భావ ధోరణులు ఎక్కువగా పెరుగుతాయి. చట్టపరమైన వ్యవహారాలు మాత్రం గత ఏడు కంటే ఈ ఏడు చాలా అభివృద్ధి చెందుతాయి. రాజకీయ ఆందోళనకారులు, అంతర్గత శత్రువులు, విప్లవకారులు దౌర్జన్యాలను అదుపు చేయడంలో ప్రభుత్వం కొంత ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మత సంబంధమైనటువంటి అల్లర్లు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ మత సంబంధమైనటువంటి అల్లర్లు జరిగినటువంటి సందర్భం లోపల ఆ అల్లర్లను అణచడం కొరకు ప్రభుత్వం కొంత గట్టిగా ఉక్కుపాదాన్ని మోపాల్సినటువంటి అవసరం ఎంతైనా కనబడుతుంది. మన దేశం యొక్క అంతర్జాతీయంగా మన దేశం యొక్క ఖ్యాతి గత ఏడు కంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. దేశ ఆర్థిక సంస్కరణ విషయంలో ప్రభుత్వము, నాయకులు పట్టుదలగా ఉన్నప్పటికీ వాటిలో కొన్ని లోపాలు ఉన్న కారణంగా కొంత దాన్ని బయటకు సక్రమంగా వ్యక్తపరిచేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. మన దేశ దౌత్యాధికారులు అంతర్జాతీయంగా దేశ ఖ్యాతిని ఇనుమడింపజేయడంలో కొంత విఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. శత్రు దేశంలో తాకిడి, ఉగ్రవాదుల దాడి అణిచివేయడంలో మన దేశ ఖ్యాతి అంతర్జాతీయ ప్రశంసలను అందుకుంటుంది. అంటే ఈ యొక్క క్రోధినామ సంవత్సరం లోపల జరిగేటువంటి విపత్తుల లోపల విస్ఫోటనముకు సంబంధించిన ఇంతకుముందు చెప్పినట్లుగా అగ్ని బాధలు, అగ్ని కారకత్వం కలిగినటువంటి ఏదైనా
ప్రయోగించడం వల్ల కలిగేటువంటి బాధలు లేదా ప్రకృతి సంబంధంగా కలిగేటువంటి అగ్ని బాధలు కూడా ఎక్కువగా ఉంటాయి. వాటిని కొంత అదుపులోకి తీసుకోవాల్సి అంటే ముందస్తుగా చర్యలు తీసుకొని వాటిని అదుపులోకి తీసుకోవాల్సినటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. శత్రు దేశముల యొక్క వెన్నుపాట్లను సమర్థవంతంగా మన దేశం తిరిగొట్టడం జరుగుతుంది. ఉగ్రవాదులను అణగదొక్కేటువంటి విధానంలో అంతర్జాతీయంగా మన యొక్క దేశ ఖ్యాతి విస్తరిస్తుంది. షేర్ మార్కెట్లకు సంబంధించి స్పెక్యులేషన్ కానీ ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహకరమైనటువంటి మార్పుతో కొంత మాంద్యంగా కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం కొంతమేర పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా దేశంలో ఆధ్యాత్మిక భావనలు, ప్రజలలో దేశభక్తి, జాతీయ భావము ఎక్కువగా వృద్ధి చెందేటువంటి అవకాశం ఈ యొక్క సంవత్సరంలో కనబడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా న్యాయశాఖలో విప్లవాత్మకమైనటువంటి తీర్పులను న్యాయస్థానాలు తీర్పు ఇచ్చి జాతీయ స్థాయి సంస్కరణలు చేపట్టేటువంటి కొన్ని సంకేతాలు కూడా ఈ యొక్క జగన్ లగ్నాన్ని, వర్ష లగ్న కుండాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. దేశంలో కొంతమంది ఉత్తమమైనటువంటి వ్యక్తులు సామాజిక న్యాయం కోసం వాళ్ళు ఆందోళన చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ నిరుద్యోగ తీవ్రత కొంత తగ్గేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అదేవిధంగా ఆదాయ వనరులను సమీకరించేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం సఫలమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రభుత్వం సకాలంలో నియంత్రించి ఏ విధంగా సాంఘికమైనటువంటి ఒత్తిడి కానీ లేకపోతే రాజకీయ ఒత్తిళ్లు కానీ ఎక్కువైనటువంటి సమయంలో ప్రభుత్వం దిగ్విజయంగా వాటిని ఎదుర్కొంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం రాజకీయ ఆర్థిక సుస్థిరతతో కొంత ప్రగతిని కనిపిస్తుంది. ఈ యొక్క క్రోధినామ సంవత్సరం లోపల ప్రజలు, నాయకులు తమ ఆధ్యాత్మిక దృష్టిని మరింత పెంచుకోగలిగినట్లయితే, వారి యొక్క ఇష్టదైవాలను ప్రార్థించుకున్నట్లయితే మరిన్ని గొప్పమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. క్రోధినామ సంవత్సర మేషాది రాశి ఫలితాలు తెలుసుకోవడానికంటే ముందుగా ఉగాది పర్వదినం కంటే ఒకరోజు ముందు అమావాస్య నిన్నటి రోజున సూర్యగ్రహణం సంభవించింది. అది భారతదేశంలో మనకు కనబడకపోయినప్పటికీ కూడా మనకు గ్రహణ నియమాలు వర్తించకపోయినప్పటికీ కూడా గ్రహణం యొక్క ప్రభావం భూలోక వాసులందరి మీద కూడా తప్పకుండా ఉంటుంది. అయితే ఈ యొక్క సంపూర్ణ సూర్యగ్రహణం మీనరాశిలో సంభవించింది, రేవతి నక్షత్రంలో సంభవించింది. మన భారతదేశంలో ఇది కనబడలేదు, మనకు ఎలాంటి గ్రహణ నియమాలు మనం పాటించలేదు. అయినప్పటికీ కూడా గ్రహణ నియమాలు పాటించకపోవడం అనేటువంటిది ఒక విషయం అయితే, ఆ గ్రహణము సంభవించినటువంటి కారణంగా ఈ మేషాది రాశుల యొక్క ఫలితాలలో మాత్రం తప్పకుండా వాటి యొక్క మంచి ప్రభావం అయితే మంచి ప్రభావము, చెడు ప్రభావం అయితే చెడు ప్రభావం తప్పకుండా కలుగుతుంది. అయితే ఉత్తర అమెరికా, కెనడా, మెక్సికో లాంటి ఈ దేశాల లోపల ఎక్కువగా ఈ యొక్క సూర్యగ్రహణం మనకు కనబడుతుంది. ఈ సంవత్సరం అంటే సూర్యగ్రహణము మనం ఏ విధంగా చూసుకుంటామంటే, సూర్యగ్రహణము ప్రారంభమైనప్పటి నుంచి మొదలు పెడితే చివరి వరకు మనం గ్రహణాన్ని ఇన్ని గంటల సమయం గ్రహణము అని చెప్పి చెప్పుకుంటాం. అయితే అందులో కొంతకాలం మాత్రమే ఆ యొక్క సూర్యుడిని రాహువు కానీ కేతువు కానీ ఆచ్ఛాదనగా కమ్మినప్పుడు అదొక నిమిషమో, నిమిషన్నరనో, 2 నిమిషాల పాటు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సంవత్సరం మాత్రం ఈ యొక్క నిన్న జరిగినటువంటి సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఆ సూర్యగ్రహణము 4.5 నిమిషాల వ్యవధి వరకు కూడా పూర్తిగా ఆ యొక్క సూర్యుడిని కమ్ముకోవడం జరిగింది. ఈ విధంగా ఉండడం అనేటువంటిది కొంత దుష్పరిణామాలకు అంటే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఉగాది కంటే ముందు సూర్యగ్రహణం సంభవించడం అనేటువంటి వాటి వల్ల కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు కలగవచ్చు అనేటువంటి ముందు ప్రిడిక్షన్ చెప్పడం జరిగింది. అందులో ఎక్కువగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి అంటే, ఎక్కువగా ప్రపంచంలో యుద్ధ భీతి అనేటువంటిది ఎక్కువగా అవుతుంది. ప్రపంచంలో పరస్పర దేశాల మధ్య యుద్ధం అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. అడవులకు విషయానికి వచ్చేసరికి ఎకరాల కొద్ది ఎకరాలు, హెక్టార్ల కొద్ది హెక్టార్ల అడవులు తగలబడే అవకాశం ఉంది. రాజకీయ పరంగా కూడా కొంత ఇబ్బంది కలిగేటువంటి, రాజకీయ నాయకులకు కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. సామూహిక మరణాలు కానీ, భూకంపాలు కానీ, రాజకీయ అస్థిరత కానీ, ఆర్థిక సంక్షోభము ముఖ్యంగా చెప్పుకోవాల్సి అంటే, ఇప్పుడు ఈ యొక్క గ్రహణ ప్రభావం వలన, అదేవిధంగా రేపు జరిగేటువంటి శని కుజ యొక్క సంఘర్షణ వల్ల
చిన్నారులపైన హింసాత్మకమైనటువంటి సంఘటనలు ఎక్కువగా వెలుగు చూసేటువంటి అవకాశం ఈ యొక్క సంవత్సరంలో కనబడుతుంది. అదేవిధంగా తీవ్రవాదుల దాడులు ఎక్కువవుతాయి. అదేవిధంగా హరికేన్ తుఫాన్ అంటుంటామే ఆ విధమైనటువంటి అవి కూడా ఎక్కువ అవుతుంటాయి. అగ్నికి వాయు తోడవడం వల్ల విపరీతమైనటువంటి అగ్నిబాధలు కలుగుతుంటాయి, విపత్తులు కలుగుతుంటాయి. ఈ విధంగా గ్రహణము శని కుజు యొక్క పరస్పర శత్రుత్వంలో ఉగాది కంటే ముందు గ్రహణము జరగడము, ఉగాది తర్వాత శని కుజుల యొక్క అంటే శనిను కుజుడు పరస్పర శత్రువులు కనుక వారి యొక్క సంఘర్షణ. ఇంతకుముందు మనం నవనాయక ఫలితాలు చెప్పుకున్నాము. కుజుడు ఈ యొక్క క్రోధినామ సంవత్సరానికి రాజు, అదేవిధంగా శని మంత్రి. ఈ ఇద్దరి మధ్యలో సఖ్యత అనేటువంటిది లేదు. ఈ రెండు గ్రహాలు కూడా పరస్పర శత్రు గ్రహాలు కనుక ఈ రెండు కలయిక వలన ఈ విధమైనటువంటి గొప్పనైనటువంటి అనర్థాలు సంభవించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయని చెప్తున్నారు. అయితే గతంలో కూడా ఈ శని కుజ సంఘర్షణ అనేటువంటిది ఎప్పుడైనా జరిగిందా, శని కుజ యొక్క కలయిక వలన ఏ విధమైనటువంటి గొప్పనైనటువంటి విపత్తులు కలిగినాయా అని చెప్పి కొంత చూసుకున్నట్లయితే పెద్దలు చెప్పినటువంటి ప్రకారంగా చూసుకున్నట్లయితే 1984 సంవత్సరం లోపల జూన్ 5వ తారీఖు రోజున అమృత్సర్లో బ్లూ స్టార్ ఆపరేషన్ జరిగింది. దీని శని కుజ యొక్క సంఘర్షణ కాలంలోనే జరిగింది. అదే సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖు రోజున ఇందిరాగాంధీ గారిని హత్య చేయడం జరిగింది. ఇది కూడా శని కుజ యొక్క సంఘర్షణలోనే జరిగిందని చెప్పి గురువర్యులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క శని కుజ కలయిక వలన అంటే కుంభరాశిలో శని కుజ కలయిక కలగడం అంటే ఎప్పుడు కలుగుతుంది? ఏప్రిల్ 10వ తారీఖు నాడు కలుగుతుంది. ఏప్రిల్ 9వ తారీఖు రోజు నాడు ఉగాది అయింది. ఏప్రిల్ 8 రోజు నాడు మనకు సూర్యగ్రహణం సంభవించింది. ఈ సూర్యగ్రహణం యొక్క ప్రభావము అదేవిధంగా క్రోధినామ సంవత్సరంలో అధిపతి అయినటువంటి కుజుడు, సేనాధిపతి అయినటువంటి శని, ఈ ఇద్దరు కూడా మరుసటి రోజు నాడు కుంభరాశిలో ఉండడం వల్ల కలయిక చెందడం వల్ల చాలా వరకుగా ఈ ఎక్స్ప్లోజివ్ అంటాం కదా, ఎక్స్ప్లోజివ్ భారీ విపత్తులు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. భూకంపాలు తీవ్ర స్థాయిలో వస్తాయి. మిడిల్ ఈస్ట్ ఎక్కువగా ఈ జపాన్ లాంటి ఈ ప్రాంతాల్లో వీటిల్లో ఎక్కువగా భూకంపాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఆహార పదార్థాల కొరత కూడా ఆయా దేశాలలో ఎక్కువగా కనబడుతుంది. ఆ దేశాల నుంచి మన దేశానికి దిగుమతి అయ్యేటువంటి వస్తువుల మీద కూడా మనకు ఆర్థిక భారమైనటువంటి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మత ఘర్షణలు విపరీతంగా చెలరేగుతాయి. నేరాలు, ఘోరాలు, అసంతృప్తి వాతావరణం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగా ఈ సూర్యగ్రహణం తర్వాత ఉగాది తర్వాత ఈ యొక్క శని కుజుల యొక్క కలయిక, ఒక శని కుజులనే కాదు ఈ యొక్క సంవత్సరంలో శని కుజ కలయికతో పాటు రవి శనుల కలయిక, అదేవిధంగా కుజరాహుల కలయిక, రవి రాహుల కలయిక. ఈ రవి రాహు ఇద్దరు కలిసినప్పుడు సమస్యలు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కనుక ఈ విధమైనటువంటి ఈ గ్రహణ ప్రభావం ఎవరి మీద, ఏ రాశి మీద ఏ విధంగా ఉందో తెలుసుకుంటూ తర్వాత ఈ యొక్క మేషాది రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి ఈ గ్రహణ ప్రభావం వల్ల డబ్బు పరంగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు కనబడుతుంటాయి. ఈ గ్రహణ ఫలితం ఎప్పటిదాకా ఉంటుంది అంటే ఎక్కువగా మళ్ళీ ఒక 40 రోజుల వరకు, 30 నుంచి 48 రోజుల వరకు ఈ యొక్క ప్రభావం కనబడుతుంది. వృషభ రాశి వారికి లాభస్థానంలో జరిగింది కనుక డబ్బు పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కొంత చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మిథున రాశి వారికి ఇంటిలో ఇబ్బంది కలగకుండా పరిపాలన పరంగా అంటే మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఏదైనా అడ్మినిస్ట్రేషన్ హోదాలో ఉన్నట్లయితే వారి పరిపాలనా విభాగాల్లో లోటుపాట్లు కలగకుండా చిత్తం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో, అదృష్ట స్థానంలో ఈ యొక్క గ్రహణం సంభవించింది కనుక ఆర్థిక ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. సింహరాశి వారికి కొంత అనారోగ్యము కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కన్యా రాశి వారికి 7వ స్థానంలో ఈ యొక్క గ్రహణం గోచరించింది కనుక భార్యాభర్తల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటి ఉత్తమం. వ్యాపార భాగస్వాముల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. తులారాశి వారికి రుణ బాధలు ఉంటాయి, శత్రు బాధలు ఉంటాయి కనుక తులారాశి వాళ్ళు డబ్బు ఇచ్చేటువంటి విషయంలో కానీ, డబ్బును తీసుకోవాల్సినటువంటి విధానంలో మీరు పాటించాల్సినటువంటి విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి వారికి సంతాన విషయంలో కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. సంతాన పరంగా వారు ఇబ్బంది పడి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది కనుక సంతానంపై కొద్దిగా శ్రద్ధను వృశ్చిక రాశి వారు కనబరచాలి. తర్వాత ధనురాశి వారికి 4వ స్థానంలో ఉండడం వలన అది వాళ్ళ జాబ్ రిలేటివ్ కానీ లేకపోతే
వాళ్ళ తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా కానీ కెరీర్కి సంబంధించిన విషయంలో కొంత ఇబ్బంది కలిగేటువంటి వాతావరణాన్ని ఈ గ్రహణ ప్రభావం చూపిస్తుంది. మకర రాశి వారికి 3వ స్థానంలో సోదర స్థానంలో ఉండడం వల్ల సోదరులతో కానీ సోదరులిమణులతో కానీ కొంత పేచేటువంటి కొంత మనస్పర్ధలు వచ్చేటువంటి విషయం కనబడుతుంది. అదేవిధంగా మకర రాశి వారికి ఇంకొక చెప్పదగినటువంటి సూచన ఏమిటి అంటే, మీరు ఫోన్లు మాట్లాడేటప్పుడు కొంత ఆచితూచి ఫోన్ మాట్లాడడం అనేటువంటిది చెప్పదగిన సూచన. మీ యొక్క కాల్ రికార్డింగ్స్ కానీ మీ యొక్క కాల్ వాయిస్లు కానీ మరి ఆ యొక్క దుష్పరిణామానికి దారితీసే విధంగా ఈ యొక్క గ్రహణ ప్రభావంతో పాటుగా ఈ క్రోధనామ సంవత్సరం యొక్క ఫలితాంశాలను చూసినట్లయితే ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. అదేవిధంగా కుంభరాశి వారికి 2వ స్థానంలో ఉన్నటువంటి సందర్భంగా వాక్ స్థానంలో ఈ యొక్క గ్రహణం సంభవించింది కనుక మీరు మాట్లాడేటువంటి పరిస్థితిలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా లావాదేవీల విషయంలో జాగ్రత్త పడాలి. మీనరాశి వారికి ఈ రాశిలోనే గ్రహణం జరిగింది కనుక వీరికి మానసికమైనటువంటి ఇబ్బందులతో పాటుగా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. కనుక ఈ యొక్క గ్రహణ ప్రభావాన్ని మీరు తొలగించుకోవాలంటే, మనకు భారతదేశంలో గ్రహణము లేదు కదండి అంటే, భారతదేశంలో గ్రహణము మనకు కనబడలేదు, మనము గ్రహణ నియమాలు పాటించలేదు. అయినప్పటికీ కూడా గ్రహణము భూలోకంలో ఉండేటువంటి మానవాళికి అందరికీ కూడా జరుగుతుంది. అంటే గ్రహరాజుకు జరిగింది కనుక, అంటే సూర్యునికి జరిగింది కనుక, సూర్యుడు అనేటువంటి వాడు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి కనుక, అంటే మనకు ఒక శ్లోకం ఆధారంగా కనబడుతుంది. అచింత్య వ్యక్తరూపాయ నిర్గుణాయ పరాత్మనే గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. సమస్త జగత్తుకు ఆధారమైనటువంటి వాడు సూర్య భగవానుడు కనుక, ప్రత్యక్ష నారాయణుడు కనుక, ఆయనకు కలిగినటువంటి సంకటము వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఈ యొక్క భూమండలంలో ఉన్నటువంటి మేషాది రాశులలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి వారి యొక్క పాపపుణ్య కర్మల యొక్క అంశాలను బట్టి కూడా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహణ నివారణ చర్యలో భాగంగా ఈ యొక్క ఈతి బాధను తొలగించుకోవడానికి మీరు మీ ఊరిలో ఉండేటువంటి ఈశాన్య శివాలయం లోపల, మీ ఊరికి ఈశాన్య దిక్కున ఏదైతే శివాలయం ఉంటుందో ఆ శివాలయంలో సోమవారం నాడు కానీ, లేదా మాస శివరాత్రి రోజు నాడు కానీ, లేదా ఆర్ద్ర నక్షత్రముతో కూడుకున్నటువంటి రోజు నాడు కానీ, లేదా మీ జన్మ నక్షత్రమైనటువంటి రోజు నాడు కానీ బ్రాహ్మణితోని మహన్యాసపూర్వక సర్పసూక్త సహిత రుద్రాభిషేకము చేయించుకున్నట్లయితే ఈ యొక్క గ్రహణము వల్ల కలిగేటువంటి అరిష్ట నివారణ నుంచి మీరు తొందరగా విముక్తులు అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక క్రోధినామ సంవత్సర మేషాది రాశి యొక్క ఫలితాంశాల గురించి చర్చిద్దాం. క్రోధినామ సంవత్సర మేషాది రాశి యొక్క ఫలితాంశాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని భరణి 4 పాదములతో పాటు కృత్తిక 1వ పాదము. ఈ యొక్క రాశి మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. గతంలో కూడా రాజపూజ్య అవమానాల గురించి కానీ ఆదాయ వ్యయాల గురించి కూడా మనం గతంలో శుభంకరి ప్రేక్షకులు మనం తెలపడం జరిగింది. ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏకాదశ మందు శని అనుకూలంగా ఉన్నటువంటి కారణంగా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాంశాలు కనబడుతున్నాయి. సకల కార్యాలయందు లాభము, జయము, ప్రోత్సాహం కలుగుతుంది. ఆరోగ్యము, ద్రవ్య లాభము, భార్యాపుత్రాది సజ్జులతో ఆనందాన్ని కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే గురువు చైత్రమున జన్మమందు ఉండడం వలన కొన్ని తాత్కాలికంగా కొంత బాధ కలిగినప్పటికీ కూడా మాసాంతరం నుంచి సంవత్సరాంతం వరకు కూడా గురువు ద్వితీయంలో ఉన్నటువంటి కారణంగా ధన సంపాదన, కీర్తి ప్రతిష్టలు, మాట గౌరవము పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొంత మంచి కార్యక్రమాలకు ధనాన్ని వెచ్చించేటువంటి సంఘటనలు కూడా గోచరిస్తున్నాయి. సంతోషం కలుగుతుంది. సంవత్సరం అంతా వ్యయరాహువు మరియు షష్ఠకేతు అయినందువలన లాభము, జయము, ప్రోత్సాహము కలిగి ఈ యొక్క మేషరాశి వారికి కొంత ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఆశ్వీజ బహుళం నుంచి 4 మాసాలు, ఆశ్వీజ మాసం నుంచి 4 మాసాల వరకు కూడా అర్ధాష్టమ కుజుడు ఉన్నటువంటి కారణంగా, అంటే మీ యొక్క గమనంలో వస్తున్నటువంటి కారణంగా ప్రయాణము చేసేటువంటి విషయంలో కానీ, మీరు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది ఈ యొక్క మేషరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఈ అశ్విని నక్షత్రం వారైనప్పటికీ కూడా అశ్విని భరణి ఈ యొక్క నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఆ గ్రహాలకు సంబంధించినటువంటి శాంతిని, అంటే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని మరింత అనుకూలం కావడం కోసం ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కానీ, ఈ విధంగా దుర్గా సప్తశతి యొక్క పారాయణం కానీ, లేదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి గొప్పనైనటువంటి
మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు కలిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు కలిపి వృషభ రాశి కిందికి వస్తాయి. ఈ యొక్క వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ యొక్క వృషభ రాశి వారికి సంవత్సరం అంతా కూడా దశమ స్థానంలో శని ఉన్నటువంటి కారణం వల్ల మీరు చేసినటువంటి ఉద్యోగాల్లో కొంత ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. పాపకార్యాల మీద ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి అవకాశం కలుగుతుంది. వ్యసనాలకు బానిసలయ్యేటువంటి అవకాశం, తద్వారా నష్టాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతుంది. అదేవిధంగా గురువు వ్యయ జన్మరాశుల యందు సంచరించడం వల్ల స్థానచలనం కలిగేటువంటి అవకాశం కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి కనబడుతుంది. కొంత అంటే మీరు కష్టపడినప్పటికీ కూడా, శ్రమకరంగా ఉన్నప్పటికీ కూడా కార్యం వల్ల సఫలత అనేటువంటిది పొందేటువంటి అవకాశం చాలా తక్కువగా కనబడుతుంది. రాజా అనుకూలత లేకపోవడం వలన కీర్తిహాని కలుగుతుంది. ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో కానీ మిగిలినటువంటి విషయాల్లో కానీ కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏకాదశ రాహు, పంచమ కేతువు ఈ యొక్క వృషభ రాశి వారికి ఉన్నటువంటి కారణంగా లాభము, జయము, ప్రోత్సాహము, గౌరవ మర్యాదలు, సన్మానము ఇవన్నీ కూడా కలుగుతాయి. కొంత పుత్రులతోని, కొడుకులతోని కొంత విరోధము కలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి కారణంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కృత్తికా నక్షత్రం వారికి 3 మాసాలు నైధన తారయందు రాహు ఉండడం, కార్తీక బహుళం నుంచి సంవత్సరాంతం వరకు కేతువు సంచరిస్తున్నటువంటి కారణంతో, అదేవిధంగా రోహిణి నక్షత్రం వారికి కార్తీక మాసం నుంచి కేతువు జన్మతారయందు ఉన్నటువంటి కారణంగా ఈ శని గురువులకు, కుజునికి విశేషమైనటువంటి జప, దాన తత్పరాలు చేసుకోవడం వల్ల హోమాది కార్యక్రమాలు, శాంతి కార్యక్రమాలు చేసుకోవడం అనేటువంటిది చెప్పదగిన సూచన. మీరు హనుమత్ పూజా ప్రదక్షిణలు, హనుమంతునికి మంగళవారం నాడు కానీ శనివారం రోజు నాడు కానీ ఈ యొక్క ప్రదక్షిణాది కార్యక్రమాలు చేసినట్లయితే, లేదా ఆదివారం రోజు నాడు ఈ మాంస భక్షణం అనేటువంటిది వదిలిపెట్టి ఆదిత్య హృదయ పారాయణం చేసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి మరిన్ని మెరుగైనటువంటి అవకాశాలు పొందేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు ఈ మిథున రాశి కిందికి వస్తాయి. ఈ మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ యొక్క మిథున రాశి వారికి సంవత్సరం అంతా భాగ్యంలో శని ఉండడం చేత శుభకార్యాలకు కొంత ఆటంకం కలిగేటువంటి అవకాశం కనబడుతుంది, గోచరిస్తుంది. మీ తండ్రి లేదా తండ్రితో సమానమైనటువంటి వ్యక్తికి కొంత ఆరోగ్య భంగము కానీ, కొంత కష్టము కానీ కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది. కలత్ర పుత్ర మూలకంగా, అంటే భార్య పిల్లల మూలకంగా కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా మరి మంచి ఫలితాలంటూ ఏమీ ఉండవా అని అనుకున్నట్లయితే, ధనలాభము, శుభము కూడా ఈ యొక్క మిథున రాశి వారికి శని భాగ్యస్థానంలో ఉండడం వల్ల కొంత చేకూర్చడం జరుగుతుంది. ఏకాదశ గురువు అయినందువల్ల కొంత లాభము, జయము కలుగుతాయి. తర్వాత గురువు వ్యయంలోకి మారడం వల్ల కొంత ధన నష్టం కలుగుతుంది, కొంత స్థానచలనం కలిగేటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది. అదేవిధంగా మీరు సంవత్సరం అంతా చతుర్థ కేతువు, దశమ రాహు ఉండడం వల్ల ఈ కీర్తి హాని కానీ లేదా ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో, వివాదాలలో కొంత ఆచితూచి మీరు ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఆర్ద్ర నక్షత్రం తర్వాత పునర్వసు నక్షత్రం వారికి ఈ నవగ్రహ శాంతి చేసుకున్నట్లయితే, లేదా దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే, ఈ హనుమత్ పూజా ప్రదక్షిణలు చేసుకున్నా కూడా ఈ యొక్క సకల దోషములు తొలగిపోతాయి. విశేషంగా గురువారం రోజునాడు కానీ, లేదా ఏకాదశి రోజునాడు కానీ, పౌర్ణిమ రోజునాడు కానీ దత్తాత్రేయ స్వామి వారికి మీరు చెరుకు రసంతో అభిషేకాది కార్యక్రమాలు చేసినట్లయితే ఈ యొక్క దోషాల నుంచి తొందరగా విముక్తి పొందేటువంటి అవకాశం కనబడుతుంది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిపి కర్కాటక రాశి కిందికి వస్తాయి. వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని అనేటువంటి మనం వింటూ ఉంటాం కదా. అష్టమ శనిలో చాలా గొప్పమైనటువంటి కష్టాలు, అర్ధాష్టమ శనిలో శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా శని కారకత్వం చేత ప్రయత్నించినటువంటి కార్యములు ప్రయత్నిస్తేనే కార్యాలు సఫలమవుతాయి.
అదేవిధంగా ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. ప్రమాదాలు, అపనిందలు, గౌరవహాని కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అదే చైత్రమాసంలో ఉగాది చైత్రమాసంలో వస్తుంది కనుక చైత్రమాసంలో దశమ గురువు అవుట చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాదులందు కొంత ఇబ్బంది కలిగిస్తాడు గురువు. కానీ మే 1వ తారీఖు నుంచి ఆయన ఏకాదశ స్థానంలోకి వెళ్తున్నటువంటి కారణంగా లాభగురువు అయినటువంటి కారణంగా పరిస్థితులు అనుకూలించేటువంటి అవకాశం కనబడుతుంది. సంతాన వృద్ధి కలుగుతుంది. నూతన కృషి లాభము, గౌరవము, యత్నకార్య సిద్ధి, ఉత్సాహంగా కీర్తి, బలము, తేజస్సు, విరోధులందరూ కూడా మీకు మిత్రులుగా మారేటువంటి అవకాశం ఈ సంవత్సరంలో మీకు కనబడుతుంది. సంవత్సరం అంతయు కూడా భాగ్యరాహువు తృతీయ కేతు అయినందువలన పశు నష్టము, ధనధాన్య నష్టము, మర్యాద హాని కలిగేటువంటి కొంత సూచనలు కనబడుతున్నాయి. కొంత లాభము, కొంత జయము ప్రోత్సాహకరంగా అంటే 50-50గా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉంటుంది. ఆషాఢ శ్రావణ మాసంలో కుజ అనుకూలత వలన మీకు గృహ వివాదములు పూర్తిగా మీకు భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ లేదా గృహ సంబంధమైనటువంటి వివాదాలు కానీ ఉన్నట్లయితే ఎప్పుడు ఆషాఢ శ్రావణ మాసాలలో వీటికి మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది. మొత్తం మీద శుభాశుభ మిశ్రమంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉంటుంది. ఒక ముఖ్యమైనటువంటి సూచన ఏంటి అంటే ఆశ్వీజ మాసం నుంచి ఈ యొక్క కర్కాటక రాశి వారు ఆరోగ్యపరంగా గొప్పనైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలను. ఇంతకుముందు పోయిన సంవత్సరం కూడా శుభంకరి మన డిఎంపి టీవీ ప్రేక్షకులకు పోయిన సంవత్సరం పంచాంగాల్లో కర్కాటక రాశి వారికి కొంత శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం గోచరిస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామందికి ఆపరేషన్స్ జరగడం అనేటువంటి జరిగింది. కనుక ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి ఆశ్వీజ మాసంలో ప్రస్తుతం అయితే లేదు, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఈ విధంగా ఆశ్వీజ మాసం ఎప్పుడైతే వస్తుందో ఆ ఆశ్వీజ మాసం నుంచి మాత్రం మీరు కొంత ఆరోగ్యపరంగా దృష్టిని ఎక్కువగా పెట్టాల్సిన అవసరం ఉంది. పునర్వసు, పుష్యమి వారికి చెప్పదగిన సూచన ఏమిటి అంటే ఆశ్లేష వారికి కూడా ఈ ఆషాఢ శుక్లం వరకు జన్మతారేందు రాహు సంచరించినటువంటి కారణంగా అదేవిధంగా శని, రాహు, కేతువులకు, కుజులకు ఈ 4 గ్రహాలకు మీరు తగినంత శాంతి కర్మలు చేయించుకున్నట్లయితే మీకు గొప్పనైనటువంటి మంచి జరుగుతుంది. అంటే ఎప్పుడు చేయించుకోవాలి? ప్రతి నెల తమ జన్మ నక్షత్రము రోజు మీ జన్మ నక్షత్రాన్ని మీది పుష్యమి నక్షత్రం అయితే ఆ నెలలో పుష్యమి నక్షత్రం ఎప్పుడు వస్తుందో క్యాలెండర్లో చూసుకొని లేదా దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్కుని అడిగి ఆ రోజు నాడు మీరు శాంతి కార్యక్రమాలు చేయించుకోవాలి. ఆ విధంగా చేయించుకున్నారు. లేదా ప్రతి మాస శివరాత్రికి ప్రతి ఒక్క మాసంలో శివరాత్రి వస్తుంది. దాన్ని మాస శివరాత్రి అంటాము. మహాశివరాత్రి వేరు, మాస శివరాత్రి వేరు. మహాశివరాత్రి సంవత్సరంలో మనం ఒకటేసారి శివరాత్రి పండుగ జరుపుకుంటాం. కానీ ప్రతి నెలలో అమావాస్య కంటే ముందు చతుర్దశి వచ్చినటువంటి అక్కడ మాస శివరాత్రి వస్తుంది. మాస శివరాత్రి రోజు నాడు సాయంకాలంలో శివుని యొక్క ఆరాధన చేయడం వలన ఈ నవగ్రహ దోషాలే కాదు, మీరు అనుకున్నటువంటి ఏవైతే ఈతి బాధలు ఉన్నాయో, మీరు పడుతున్నటువంటి ఏవైతే ఈతి బాధలు ఉన్నాయో, అయ్యా మాకు ఈ కష్టం ఉంది, ఈ కష్టం నుంచి మేము ఏ విధంగా నివారణ పొందాలి అనుకుంటారో ఆ నివారణకు ఏకైక మార్గం ఏమిటయా అంటే మాస శివరాత్రి రోజు నాడు మీ ఊరికి అంటే ప్రతి ఒక్క ఊర్లో శివాలయం ఉంటుంది. ఆ ఊర్లో ఈశాన్యం వైపు ఉన్నటువంటి శివాలయం చాలా ప్రశస్తమైనటువంటి శివాలయం. ఆ శివాలయంలో మీరు ఆ యొక్క రుద్రునికి మహన్యాసపూర్వక సర్పసూక్త సహిత రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే ఈ యొక్క సర్వ విధమైనటువంటి దోషములు తొలగి సకల శ్రేయస్సులను మీరు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. తదుపరి సింహరాశి. మఘ, పూర్వ ఫలువుని, ఉత్తర ఫలువుని 1వ పాదము ఈ యొక్క సింహరాశికి కిందికి వస్తాయి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరము ఈ సింహరాశి వారికి సప్తమ శని అగుట వలన అనుకూలంగా లేదు. కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. స్వజన విరోధము అంటే మీ యొక్క వాళ్ళే, మీ బంధువులే, మీ రక్త సంబంధికులే మీకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది. అదేవిధంగా చోర అగ్ని బాధలు ఈ సింహరాశి వారికి కలుగుతాయి. అంటే చోర అగ్ని బాధలు తన శరీరం మీద సింహరాశి వారు ఏవైతే ఉన్నారో ఈ సంవత్సరం కొంత జాగ్రత్తలు పాటించాలి. మీ శరీరం మీద నగలు కానీ ఆభరణాలు కానీ వేరే ఎవరో దొంగతనం చేసి తీసుకుపోయేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా అగ్ని బాధలు, మీరు ఈ అగ్నికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతుంటాయో అక్కడ కొంత స్థిమితంగా జాగ్రత్తగా దానికి చూసుకొని ఉండాల్సినటువంటి అవకాశం చెప్పదనేటువంటి సూచన ఉంది. ఆరోగ్య లోపం కూడా ఎక్కువగా. ఆరోగ్య లోపం ఎందుకు అవుతుంది అంటే వీరికి ఈ సంవత్సరం అకాల భోజనము చేసేటువంటి
విషయం గోచరిస్తుంది. అకాల భోజనం అంటే సమయానికి తిండి సరిగా తినకపోవడము. సమయానికి తిండి సరిగా తినకపోవడం వల్ల ఈ సింహరాశి వారికి ఆరోగ్య లోపం ఎక్కువగా కనబడేటువంటి అవకాశం కనబడుతుంది. చైత్రమున భాగ్య గురు అవడం వరకు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఒక నెల రోజులు మాత్రమే అనుకూలంగా ఉన్నప్పటికీ, తర్వాత నుంచి దశమ గురువు అయినందువలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు తరచుగా చిక్కులు, ఆస్తి నష్టము, సంతతి పీడ, గౌరవభంగం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలకు ఎక్కువగా మీరు డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉంది. తర్వాత ద్వితీయ కేతువు అష్టమరాహు అయినటువంటి కారణం వల్ల అకారమైనటువంటి కలహాలు, మీకు సంబంధం లేని విషయంలోనే మీకు గొప్పైనటువంటి కలహం కలిగేటువంటి అవకాశం ఉంది. తద్వారా మీకు అపనింద కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 4 పాదములు కలిగినటువంటి జీవుల వలన ఈ యొక్క సింహరాశి వారికి పీడ కలిగేటువంటి అవకాశం ఉంది. అంటే మీరు ఒక సంతలో నడుచుకుంటూ వెళ్తున్నారనుకోండి, మీరు సరైనటువంటి మనస్సును మీ యొక్క కార్యక్రమం మీద లగ్నము చేయకపోవడం వలన అక్కడి నుంచి వచ్చేటువంటి ఆవు కానీ, ఎద్దు కానీ, ఇతరత్ర జంతువులు ఏవైతే ఉన్నాయో అవి వాటంతా అవి వెళ్తూ ఉంటాయి. అవి ఏదో పరిగెత్తున్న సమయంలో మీరు అక్కడ ఉండడం వల్ల వాటి వల్ల మీకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశము ఈ సింహరాశి వారికి కనబడుతుంది. కనుక కొంత జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏ పని చేసినప్పటికీ కూడా ఈ సింహరాశి వారు మాత్రం కొంత 1కి 2 సార్లు ఆలోచించి ఈ సంవత్సరం ముందుకు వెళ్తే గొప్పనటువంటి శుభ పరిణామాలు పొందగలుగుతారు. ఈ మఘ తర్వాత పూర్వ పలువుని, ఉత్తర పలువుని వాళ్ళు కూడా వారి సమయానుకూలంగా నవగ్రహ శాంతి కానీ, సప్తశతి పారాయణాది పారాయణం చేయించుకోవడం కానీ, లేదా అశ్వత్థనారాయణ సేవ కానీ, గురు సేవ కానీ, ఇంతకుముందు చెప్పినట్లుగా గురువుకు పూజ చేయడం వలన, అంటే దత్తాత్రేయ యొక్క ఆరాధన చేయడం వలన గురుగ్రహం అనేటువంటిది మన యొక్క జాతకంలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చినట్లయితే అది శుభగ్రహం కనుక మిగిలినటువంటి పాపగ్రహాలు, అశుభగ్రహాలు ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఈ గురువు అనేటువంటి వారు ఈ ఇచ్చేటువంటి ఫలితం ముందర అవన్నీ తీసివేయబడతాయి. కనుక గురు సేవ చేసుకోవడం వల్ల మీకు గొప్పనైనటువంటి మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి కనబడుతుంది. తదుపరి కన్యారాశి. ఉత్తర పలువుని 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు కలిపి కన్యారాశి కిందికి వస్తాయి. వీరికి కన్యారాశి వారికి క్రోధినామ సంవత్సరం లోపల ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం 6వ స్థానంలో శని ఉండడం వలన విశేషించి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తలచినటువంటి కార్యక్రమాలు చాలా వరకు నెరవేరేటువంటి అవకాశం ఉంది. శుభకార్య అనుకూలత ఎక్కువగా ఉంటుంది. సుఖము, ధనధాన్య అభివృద్ధి, ఇష్టబంధు సమాగమము, గృహ నిర్మాణ విషయంలో మీరు చేపట్టినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. చైత్రమున అష్టమ రాహు వలన అకాలమైనటువంటి కలహాలు కలిగినప్పటికీ, అంటే ఒక నెల రోజులు, ఉగాది తర్వాత నెల రోజుల వరకు కొంత అకాలమైనటువంటి కలహాలు కలిగినప్పటికీ కూడా అటు పిమ్మట భాగ్య గురువు అయినటువంటి కారణంగా పరిస్థితులు చాలా వరకు మీకు అనుకూలంగా మారిపోతాయి. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. సంవత్సరం అంతా కూడా సప్తమ రాహు జన్మకేతు అయినందువలన వృధా వ్యయము, వృధా వైరములు కలిగినప్పటికీ కూడా, కొంత పేచీలు ఏర్పడినప్పటికీ కూడా ఈ యొక్క గురువు యొక్క ప్రభావం వల్ల మీకు గొప్ప అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం కనబడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క కన్యారాశి వారికి కార్తీక, మార్గశిర, పుష్య మాసాలలో భూగృహ సంపాదనకు అనుకూలంగా ఉంది. కార్తీక మాసంలో, మార్గశిర మాసంలో, పుష్య మాసంలో మీరు భూమి కొనుక్కోవాలనుకున్న, ఒక నూతన గృహాన్ని కొనుక్కోవాలనుకున్న, మిగిలిన మాసాలలో మీరు డబ్బు భయానగా ఇస్తే మాత్రం సక్సెస్ కాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కార్తీక, మార్గశిర, పుష్య మాసాల్లో కనుక మీరు ఈ భూగృహ సంబంధమైనటువంటి విషయాలకు ఏదన్నా ముందు అడుగు వేసినట్లయితే మీకు గొప్పనటువంటి అనుకూలతలు కలుగుతాయి. వైశాఖ, జ్యేష్ఠ మాసములలో ఈ యొక్క కన్యారాశి వాళ్ళు కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనబడుతుంది. ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు, హస్త, చిత్త వారికి కూడా ఈ శని వేద అనేటువంటిది ఉన్నటువంటి కారణంగా ఆయా సమయాల్లో తగినటువంటి శనికి సంబంధించినటువంటి ఈతి బాధలు తొలగించుకునే విధంగా ఈ యొక్క కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం కానీ, లేదా హనుమత్ ప్రదక్షిణ, హనుమత్ పూజాది కార్యక్రమాలు చేసుకోవడం కానీ, లేదా అశ్వత్థనారాయణ సేవ చేసుకోవడము, అదేవిధంగా రాహుకేతువులకు శాంతి చేసుకోవడం ద్వారా మరిన్ని గొప్పనైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం కన్యారాశి వారికి కనబడుతుంది. మరిన్ని గొప్ప ఫలితాలు పొందాలి అనుకుంటే కనుక ఆదిత్య హృదయ పారాయణము ఆదివారం రోజు నాడు కానీ, గురువారం రోజు నాడు కానీ ఈ ఆదిత్య హృదయ పారాయణం చేయడము, లేదా ఒక మంత్రద్రష్ట అయినటువంటి బ్రాహ్మణి ద్వారా
అంటే ఉపదేశాన్ని పొందినటువంటి బ్రాహ్మణుని ద్వారా సప్తశతి పారాయణము మీ ఇంట్లో కానీ మీ పేరు మీద కానీ చేయించుకోవడం వల్ల కన్యా రాశి వాళ్ళు మరిన్ని గొప్పనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు కలిపి తులారాశి కిందికి వస్తాయి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వీరికి ఈ తులారాశి వారికి సంవత్సరం అంతా కూడా పంచమ శని అవటం వలన సంతానముకు సంబంధించినటువంటి కొంత ఇబ్బందులు, మనస్తాపము, అదేవిధంగా స్వజన విరోధము, అంటే మీ బంధువులలో మీ యొక్క ఇంట్లో వాళ్ళతోనే మీకు విరోధం కలిగేటువంటి అవకాశాలు కొంత ఈ క్రోధినామ సంవత్సరంలో కనబడుతున్నాయి. ఆస్తి నష్టము, కలత్ర బంధు మూలకంగా కొంత వ్యధ అనేటువంటిది కూడా మనకు గోచరిస్తుంది. సప్తమ గురువు కారణం చేత అనుకూలమైనటువంటి కారణంగా ఆరోగ్యము, రాజదర్శనము, ఇష్టకార్య సిద్ధి కూడా కలుగుతాయి. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కూడా ఈ యొక్క తులారాశి వారికి గురువు వలన మీకు చేకూరుతాయి. వైశాఖం నుండి అష్టమ గురువు అవడం వలన వైశాఖ మాసం వరకు మాత్రమే ఈ యొక్క గురువు మంచి ఫలితాలు ఇస్తాడు. వైశాఖ మాసం తర్వాత ఈ యొక్క అష్టమ గురువు ప్రభావం వలన చోర, అగ్ని, శస్త్ర బాధలు, అపనిందలు, మీకు భయము, గౌరవహాని కలిగేటువంటి అవకాశాలు తులారాశి వారికి కనబడుతున్నాయి. సకల కార్యములందు జయాన్ని, ధైర్యాన్ని కలిగింపజేయడం కోసం మీకు షష్టంలో రాహువు, వ్యయంలో కేతు ఉన్నటువంటి కారణంగా మిగిలినటువంటి ఈ యొక్క లాభాలన్నీ కూడా మీకు కలిగేటువంటి అవకాశం ఉంది. శత్రు జయం కలుగుతుంది. గోవులకు సంబంధించి కానీ భూమికి సంబంధించినటువంటి లాభం కలుగుతుంది. ఆదాయమునకు మించి వ్యయాన్ని మీరు కొన్ని కార్యక్రమాల్లో పెట్టడం ద్వారా కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడుతుంది. తర్వాత ఈ యొక్క సప్తమాది దశాంతరాశులందు సంచరిస్తున్నటువంటి కారణంగా కుజుడు జ్యేష్ఠ మాసంలో సంచరిస్తున్నటువంటి కారణంగా కొంత అనుకూలం కాదు కనుక ఈ డబ్బు పరంగా మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చిత్తా నక్షత్రం వారికి, స్వాతి నక్షత్రం వారికి, విశాఖ నక్షత్రం వారికి మీరు ఈ యొక్క శనికి సంబంధించినటువంటి జప, దాన, పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల, శాంతి పూజలు చేసుకోవడం వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు కుజుని యొక్క దోషం తొలగిపోయేటువంటి అవకాశం కలుగుతుంది. తద్వారా మరిన్ని గొప్పనైనటువంటి అవకాశాలు కలిగేటువంటి అవకాశం చెప్పదగినటువంటి సూచన తులారాశి వారికి. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిపి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శని యొక్క ప్రభావంతో విశేషమైనటువంటి శ్రమ కలిగేటువంటి అవకాశం ఉంది. అనేక సమస్యలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. కొంత జాగ్రత్తగా తీసుకోవాలి. కలత్ర పీడ, భార్యాభర్తల మధ్య పరస్పరమైనటువంటి అవగాహన లోపం కలిగేటువంటి అవకాశం కారణంగా కలత్ర పీడ కొంత గోచరిస్తుంది. ఆస్తి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. శారీరక మానసిక శ్రమ, శారీరకంగా మానసికంగా కొంత శ్రమపడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. స్వస్థాన హాని, మీరు స్వస్థానంలో ఉండేటువంటి ప్రయత్నం చేస్తే కూడా అక్కడ ఉండకుండా ఉండేటువంటి విధంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. వాతబాధలు కూడా కనబడుతున్నాయి. చైత్రమున షష్ఠ గురువు అయినందువల్ల శత్రుజ్ఞాతి బాధలు, వ్యాజ్యములు, చూరరోగ బాధలు అధికంగా ఉన్నప్పటికీ కూడా తదుపరి సప్తమ గురువు అయినటువంటి కారణంగా అనుకూలమైనటువంటి కాలం కలిసి వస్తుంది. ఆరోగ్యము, రాజదర్శనము, ఇష్టకార్యసిద్ధి కలుగుతాయి. ఈ విధంగా మొత్తం మీద అనుకూలమైనటువంటి సమయం సంవత్సరం అంతా ఉంటుంది. అదేవిధంగా పంచమ రాహు, ఏకాదశ కేతువులు అయినటువంటి కారణంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొంత లాభము, జయము, ప్రోత్సాహం కూడా కలుగుతాయి. మొదటి 3 మాసాలు మినహా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పుత్ర మూలకంగా కొంత వ్యధ అనేటువంటిది కలిగేటువంటి అవకాశం ఉంది. మొదటి 3 మాసాలు మినహాయిస్తే కుజుడు అనుకూలుడు కాదు. భాద్రపద, ఆశ్వీయ మాసములందు ఈ యొక్క వృశ్చిక రాశి వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంత శస్త్రచికిత్సలు కానీ అనారోగ్యంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడుతుంది. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారు శని, కుజులకు విశేష శాంతి జపాదు కార్యక్రమాలు చేయించుకోవాలి. ప్రతి నెల తమ జన్మ నక్షత్రం రోజునాడు, అంటే విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు విశాఖ నక్షత్రం రోజునాడు, అనురాధలో జన్మించిన వారు అనురాధ నక్షత్రం రోజునాడు, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి వారు జ్యేష్ఠ నక్షత్రం రోజునాడు ఆ యొక్క నెలలో వచ్చినటువంటి నక్షత్రాన్ని డేట్ను బట్టి చూసుకొని తమ జన్మ నక్షత్రంలో తప్పకుండా విష్ణుమూర్తికి సాయంకాలం అర్చనాది కార్యక్రమాలు చేయించుకోవడం, అదేవిధంగా శివునికి రుద్రాది అభిషేకాది కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల ఈ అర్ధాష్టమ శని, అష్టమ శని యొక్క దోషాలు తొలగిపోయి మీకు మరిన్ని శుభ లాభాలు కలిగేటువంటి
అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా తదుపరి ధనుస్సు రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం కలిపి ఈ ధనుస్సు రాశి కిందికి వస్తాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరం అంతా కూడా ధనుస్సు రాశి వారికి తృతీయ శని అనుకూలంగా ఉండడం చేత చాలా వరకు అనుకూలమైనటువంటి కాలంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చెప్పవచ్చు. మీ యొక్క పాత రుణములు ఏవైతే ఉన్నాయో, అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం కనబడుతుంది. భూగృహ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు ఉన్నతమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుంది. ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది. స్వబుద్ధితో ప్రయత్నించిన కార్యములు తప్పకుండా సిద్ధిస్తాయి. ఇతరుల్లో చెప్పినటువంటి కార్యక్రమాలు కాకుండా మీరు స్వతహాగా మీ యొక్క స్థాయిని బట్టి అంచనా వేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఆ యొక్క కార్యాలలో మీకు గొప్పనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది. భ్రాతృవర్గంలో గల వ్యాజ్యాలు అంటే మీ సోదరుల్లో ఉన్నటువంటి అయితే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. చైత్రమున పంచమ గురు ఉండడం వల్ల కొంత అనుకూలంగా ఉంటుంది. తదుపరి షష్ఠ గురువు కారణంగా కొంత శత్రుబాధ కలిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయి. సంవత్సరం అంతా కూడా చతుర్థ రాహు దశమకేతు అయినందువల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు కొంత చిక్కులు, ఆస్తి నష్టం కలిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయి. కొంత గృహంలో అశాంతి వాతావరణం కలుగుతుంది. ఎవరి వల్ల? రాహు కేతువుల వల్ల కలిగేటువంటి అవకాశం కలుగుతున్నాయి. ఇంతేకాకుండా ఈ యొక్క ధనుసు రాశి వారికి తమ యొక్క తల్లి వర్గముతో సంబంధించినటువంటి వారితో కొంత పేచీలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. దానివల్ల కొంత చిత్తచాంచల్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రయాణాలు మీరు ఏదైతే ప్రయాణం చేయాలనుకుంటారో వాటికి కొంత విఘ్నాలు కలిగేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. మధ్యలో మీకు సుఖము, ఇష్టమైనటువంటి భోజనాది కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా శారీరక ఇబ్బందులు కొంత తలెత్తేటువంటి అవకాశం ఉంది. కనుక అష్టమ రాశులలో సంచరించేటువంటి కుజుడు సప్తమ రాశులలో సంచరించేటువంటి కారణత్వం చేత కొంత మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ ధనుసు రాశి వారికి ఉంది. ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ రాహుకేతుల వల్ల కలిగేటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి దుర్గా సప్తశతి పారాయణాన్ని చేయించుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 4 పాదములు, జ్యేష్ఠ 1, 2 పాదములు కలిపి మకర రాశి కిందకి వస్తాయి. ఈ మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క మకర రాశి వారికి ద్వితీయ శని ఉండడం చేత ధన వ్యయం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. తేజోహాని, మీ యొక్క ముఖంలో తేజస్సు అనేటువంటిది కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది. అకారణమైనటువంటి కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎల్లప్పుడూ కష్టములు, ఇబ్బంది కలిగేటువంటి సూచనలు మీకు గోచరిస్తూ ఉంటాయి. అదేవిధంగా స్వజన విరోధము, ఎక్కువగా మీ యొక్క బంధువర్గంతోనే మీకు విరోధాన్ని కలిగింపజేసేటువంటి సంఘటనలు, సూచనలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. పాప చింతన చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కనుక ముందు జాగ్రత్తగా ఈ యొక్క మకర రాశి వారికి ఈ విషయం చెప్పడం జరుగుతుంది. చైత్రమున గురువు చతుర్థ స్థానంలో ఉండడం చేత బుద్ధి చాంచల్యము కలుగుతుంది. మీరు ఆలోచించేటువంటి విధానంలో కొంత మార్పు కలిగి మీరు కొన్ని అకారమైనటువంటి పనులు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. తద్వారా పరిస్థితులు మీ చేయి దాటిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. దాని తర్వాత కాలంలో పంచమ గురువు రావడం వల్ల అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి. పుత్రవృద్ధి, మళ్ళీ మీ యొక్క మిత్రులు, బంధువులు అందరితో పాటు సఖ్యంగా ఉంటారు. సంవత్సరం అంతా కూడా తృతీయంలో రాహువు, భాగ్యంలో కేతువు ఉన్నటువంటి కారణం చేత మీరు తలచినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సాఫీగా నెరవేరేటువంటి అవకాశం ఉంది. కాకపోతే భ్రాతృహాని అంటే మీ యొక్క అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో అన్నదమ్ములలో అన్న కానీ తమ్మునికి కానీ కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. మర్యాద హాని అంటే మాటలకు పట్టింపు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. పాడి పంటలకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క రాశి వారికి వైశాఖ, భాద్రపద, ఆశ్వయ, మాఘ మాసాలలో మీకు సంబంధించినటువంటి గృహంకు సంబంధించింది కానీ భూమికి సంబంధించినటువంటి కానీ ఏదైతే వివాదాలు ఉంటాయో ఆ వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. ఒకటి చెప్పేటువంటి సూచన ఏంటంటే మకర రాశి వారికి కార్తీక, మార్గశిర, పుష్య మాసములలో మాత్రం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే కొంత శస్త్రచికిత్స చేయించుకునేటువంటి పరిస్థితి గోచరించేటువంటి అవకాశం ఉంది. కనుక ఉత్తరాషాఢ, శ్రవణం నక్షత్రంలో ఉన్నటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వీళ్ళు శని కుజునకు శాంతి సేవలు చేసుకోవడం, శాంతి పూజాది కార్యక్రమాలు చేసుకోవడం, అదేవిధంగా గురు సేవ, దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేసుకోవడం, లేదా సుందరాకాండ పారాయణం చేయించుకోవడము, దాంతోపాటుగా ప్రతి మాస శివరాత్రికి ఈశాన్య శివాలయంలో రుద్రావారాభిషేకం చేయించుకోవడం వల్ల మేలు జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదములు, శతభిష 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు కలిపి కుంభరాశి కిందికి వస్తాయి. ఆదాయం వీరికి 14 ఆదాయం, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలో శని ఉన్నటువంటి కారణంగా
వీరందరికీ కూడా మిక్కిలి శ్రమకరమైనటువంటి కాలము, గొప్పగా కష్టపడితే కానీ పని సాధించుకోలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఏ కార్యము కూడా సానుకూలంగా ముందుకు పోయేటువంటి అవకాశం కనబడడం లేదు. వృధా కార్యములందు అలసట, అంటే అనవసరమైనటువంటి కార్యక్రమాలు చేసి శరీరాన్ని అలసింపజేసుకునేటువంటి విషయం గోచరిస్తుంది. భార్యాపుత్రాది స్వజన విరోధము, ఇక్కడ చాలా గొప్పనైనటువంటి క్లిష్ట సమస్యను ఎదుర్కొంటారు. భార్య స్వజన విరోధము, పుత్రాది విరోధము, భార్యతో కొట్లాటలు, పుత్రాదులతో కొట్లాటలు, అంటే సంతానంతో కొట్లాటలు, అదేవిధంగా స్వజన విరోధము, స్వజనులు బంధువులతో కూడా కొట్లాటలు. ఈ విధమైనటువంటి ఈ సంఘర్షణ వల్ల కుంభరాశి వారు కొంత అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. మతిభ్రంశము, భయము కలిగేటువంటి విషయం గోచరిస్తుంది. కనుక జనన సమయమున శలిబలం బాగున్న అంత బాధ కలిగించేప్పటికీ కూడా చైత్రమున గురువు తృతీయ చతుర్థాత్రమందు సంచరించడం కారణంగా అనుకూలంగా లేడు. కొన్ని కార్యక్రమాలు నెరవేరినప్పటికీ కూడా ఉద్యోగ భంగము, మిత్రువియోగము, కార్యభంగము, బంధువియోగము, ఈ విధమైనటువంటి కూడా అనర్థాలు ఈ యొక్క కుంభరాశి వారికి గోచరిస్తున్నాయి. ద్వితీయ రాహువు అష్టమ కేతు అయినందువలన వృధా వైరములు, అనవసరమైనటువంటి వైరములు కొని తెచ్చుకుంటారు. దానివల్ల మీకు వ్యయాలు కలుగుతాయి, అధిక ప్రయాసలు పొందుతుంటారు. జ్యేష్ఠ కార్తీక మాస పుష్యమాసాలందు కొంత అనుకూలమైనటువంటి జ్యేష్ఠము, కార్తీకము, మార్గశిర పుష్యమాసాలు, ఈ 4 మాసములు మాత్రమే ఈ కుంభరాశి వారికి కొంత అనుకూల సమయం అనేటువంటిది కనబడుతుంది. చైత్ర ఆషాఢ శ్రావణములు మిక్కిలి శ్రమకరమైనవి. చైత్రమాసము, ఆషాఢమాసము, శ్రావణ మాసము మిక్కిలి మీకు శ్రమాన్ని కలిగిస్తూ ఉంటాయి కనుక కొంత జాగ్రత్త వహించాలి. ఈ శతభిష నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రము, అదేవిధంగా ధనిష్ట ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన, లేదా కార్తీక మాసంలో ప్రతి సోమవారం కానీ, లేదా కార్తీక మాస శివరాత్రి రోజునాడు కానీ, లేదా ఆర్ద్ర నక్షత్రము ఉన్నటువంటి రోజునాడు కానీ, లేదా వారి యొక్క జన్మ నక్షత్రం రోజునాడు కానీ, మహాశివరాత్రి ఈ రోజునాడు ఏ విధంగానైతే మనం శివునికి ఆరాధన చేస్తూ ఉంటామో ఆ విధంగా రుద్రాది కార్యక్రమాలు చేయించుకున్నట్లయితే, అభిషేకాది కార్యక్రమాలు చేయించుకున్నట్లయితే ఈశ్వర ప్రీతిగా చేయించాలి. మీకేదో కోరికగా చేయించడం కాదు, ఈశ్వరుని యొక్క అనుగ్రహం నాకు కలగాలి అని చెప్పి చేసుకోవడం ద్వారా మీకు సకల దోషములు తొలగి ఈ యొక్క గ్రహ బాధల నుంచి విముక్తి పొందేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇది ఒక చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి వారికి మీనరాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం ద్వాదశ శని సంచారము యొక్క మీనరాశిలో జరుగుతున్నటువంటి కారణంగా జాగ్రత్తలు చాలా అవసరం. మీనరాశి వారికి ఆరోగ్య లోపాలు కలుగుతాయి, బంధు వైరములు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా గృహఛిద్రములు బయటకు చెప్పకూడదు. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, మీ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే మీ మధ్య ఉన్నటువంటి విషయాలను బయటకు చెప్పడం ద్వారా అధికమైనటువంటి కష్టాలు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. వ్యవసాయం అందు ఎక్కువ ఆస్తి నష్టం కలుగుతుంది, మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడు కూడా వృధా వాదనలకు చోటు ఇవ్వరాదు. అంటే అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, అనవసరమైన చర్చలు మీరు చేయడానికి ఈ మీనరాశి వారు చేయకుంటే చాలా ఉత్తమమైనటువంటి విషయం. చైత్రమున ద్వితీయ గురువు అయినందువలన ధన సంపాదన, సుఖము, కీర్తి, మాట గౌరవం పొందుతారు. చైత్రమాసంలో ధర్మాది కార్యములందు ధనవ్యయం చేస్తారు. చైత్రమాసం తర్వాత తృతీయ గురువు అయినందు కారణంగా ఉద్యోగ భంగం కలుగుతుంది, వృధా వైరములు కలుగుతాయి, బంధు విరోధములు బాధిస్తాయి. అదేవిధంగా సంవత్సరం అంతా జన్మరాహువు సప్తమకేతు అయినందువల్ల భార్యాపుత్రాది స్వజనులతో విరోధము. ఇంతకుముందు చెప్పినట్లుగా ఇంటిల్లిపాయలతో మీకు విరోధాలు ఏర్పడే అవకాశం కలుగుతుంది. కనుక ఈ యొక్క మీనరాశి వారు ఆషాఢ శ్రావణ మాసాలలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ మిగిలిన మాసాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. విశేషంగా భాద్రపద మాసం నుంచి కుజుడు అనుకూలంగా లేడు. మీనరాశి వారికి భాద్రపద మాసం నుంచి కుజుడు అనుకూలంగా లేని కారణంగా జాగ్రత్తలు మీరు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క మీనరాశి ఫలితాల నుంచి మీరు గొప్పనటువంటి శుభ ఫలితాలు పొందాలి అనుకున్నట్లయితే ఈ యొక్క శనికి, గురువుకు, రాహుకేతులకు సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవడము, లేదా ఆయా వారాలలో నవగ్రహ
దేవతల దగ్గరికి వెళ్ళి వారి యొక్క అర్చనాది కార్యక్రమాలు చేసుకోవడము, లేదా గురువారం రోజునాడు దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయంలో అభిషేకాది కార్యక్రమాలు చేయించుకోవడం ద్వారా మీకు గొప్పనైనటువంటి అవకాశం, మంచి లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రహణము సంభవించింది మీనరాశిలోనే కనుక ఈ గ్రహణము యొక్క దోషము అనేటువంటిది వీరికి అధమ ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఈ గ్రహణమైనటువంటి అంటే చైత్రమాసము గ్రహణం ఎప్పుడూ కూడా అందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే, గ్రహణము సూర్యగ్రహణము అంటే అమావాస్య రోజు నాడే వస్తుంది, చంద్రగ్రహణము అంటే పౌర్ణిమ రోజు నాడే వస్తుంది అని అనుకుంటారు. వాస్తవమే. కానీ గ్రహణము పట్టేటువంటి సమయం లోపల అమావాస్య గ్రహణం అనేటువంటి దాన్ని ఒక ఎగ్జాంపుల్గా 3 గంటలు అనుకుంటే కనుక ఆ 3 గంటల్లో 1.5 గంటలు అమావాస్యలో ఉంటుంది గ్రహణము, తరువాత 1.5 గంటలు పాడ్యమిలో ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఉగాది కంటే ముందు గ్రహణం సంభవించడం వల్ల పోయిన సంవత్సరం చివరి రోజునటువంటి అమావాస్య రోజున సగం గ్రహణమైంది, ఉగాది రోజునాడు పాడ్యమి రోజునాడు సగం గ్రహణమైంది. కనుక ఈ గ్రహణం యొక్క ప్రభావం వల్ల మిగిలిన రాశులకు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మీనరాశి వారికి కొంత ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ యొక్క గ్రహణ దోషమైనటువంటి ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని యొక్క రాశులకు గ్రహణం వల్ల కలిగేటువంటి బాధ ఏదో చెప్పుకున్నాము. ఆ బాధ తీరడం కొరకు సంకల్పంలో అదే సంకల్పాన్ని తీసుకొని ఒక మహన్యాసపూర్వక సర్పసూక్త సహిత రుద్రవారాభిషేకాన్ని కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహణ బాధలతో పాటుగా మీకు యొక్క గ్రహ బాధలు కూడా తీరేటువంటి అవకాశం కనబడుతుంది. అదేవిధంగా గొప్పనైనటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి దేశ ఆర్థిక అభివృద్ధి ముందుకు సాగాలి అనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంది. రాబోయే ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ విధంగా ఎన్నికలు జరిగేటువంటి సమయం లోపల దేశ భవిష్యత్తును మనకు అనుకూలంగా, మనకు కష్టం లేకుండా, మనకు సుఖాన్ని ప్రసాదించే విధంగా ఉండే నాయకత్వం ఎవరైతే ఉన్నారో వారిని ఎంచుకొని వారికి ఓటు వేసి మీ యొక్క ఓటును వినియోగం చేసుకొని అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అదనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం. శుభంకరి వీక్షకులకు పునః ఉగాది శుభాకాంక్షలతో స్వస్తి.